ఫస్ట్ ఎలాన్ మస్క్ 1971లో ఫస్ట్ సక్సెస్ దాంట్లోంచే స్టార్ట్ అయింది. అట్లా టెస్లాని స్టార్ట్ చేశాడు. చాలా ఫెయిల్యూర్స్ ఎదురైనాయి, చాలా మంది విమర్శించారు. అందరూ ఎలాన్ మస్క్ అవ్వాలని చెప్పేసి కాదు. నమస్తే అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయము ప్రపంచంలో అత్యంత పొటెన్షియాలిటీ ప్రతిభావంతమైన వ్యక్తి ఎవరంటే అందరూ చెప్పుకునే విషయం ఫస్ట్ పేరు అందరికీ గుర్తొచ్చేది ఎలాన్ మస్క్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాన్ మస్క్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. ఎందుకంటే చాలా వెరీ 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 హైయెస్ట్ పొటెన్షియాలిటీ, వెరీ ఇన్నోవేటివ్. అంటే కొత్తగా ఆలోచించడంలో ఫస్ట్ ఏదైనా కూడా కనుగొనాలన్నా అంటే ఏదన్నా ఒక స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఎలాన్ మస్కేనండి. అయితే ఈరోజు ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఎలాన్ మస్క్ 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించాడు. ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు అందరూ ఒక విధంగా ఉంటే ఈయన డిఫరెంట్గా ఉండేవాడు. అంటే బుక్స్ చదవటం, కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుకోవడం, కంప్యూటర్ గురించి తెలుసుకోవడం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేటండి. అట్లా ఆ విధంగా ఆయన 17వ సంవత్సరంలో కెనడాకి వెళ్ళాడు చదువుకోవడానికి. ఎక్స్పెషల్గా కాలేజీలో కెనడాలో జాయిన్ అయ్యాడు. ఆ విధంగా కాలేజీలో పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది జిప్2 అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. జిప్2 ఆ విధంగా స్టార్ట్ చేసి ఫస్ట్ సక్సెస్ దాంట్లోంచే స్టార్ట్ అయిందండి. అక్కడ సక్సెస్ అయిపోయాడు. తర్వాత ఆయన పేపాల్ అంటే మొత్తం ఆన్లైన్ పేమెంట్ రంగంలో చాలా ఒక నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. దాన్ని ఎట్లా అంటే ఆ పేపాల్ అనే కంపెనీని ప్రారంభించి ఆన్లైన్ చెల్లింపుల్లో ఒక సంచలనాత్మకమైన విజయాన్ని ఆ రోజు నమోదు చేసి ఫస్ట్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఆయన జీవితంలో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి ఎక్కడా కూడా వెనుతిరిగి చూడలేదు. అట్లా తర్వాత ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసి మీ అందరికీ తెలుసు కదా టెస్లా. అట్లా టెస్లాని స్టార్ట్ చేశాడు. టెస్లా తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణం చేయడానికి స్పేస్ ఎక్స్ దాన్ని కూడా కనిపెట్టి తర్వాత ఆయన చాలా సక్సెస్ అయ్యాడండి. అంటే అంతరిక్షంలో కూడా వెళ్ళొచ్చు అనేది ఎలాన్ మస్క్ నిరూపించాడు. అంటే ఈ టెస్లా మీకు తెలుసు కదా, టెస్లా ఈవీ రంగంలో అత్యంత సంచలనాత్మకమైన సక్సెస్ అండి అది. అంటే చాలా అది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఈవీ రంగంలో టెస్లా అనేది అది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఆ విధంగా స్టార్ట్ అయ్యి టెస్లాలో కూడా సక్సెస్ అయ్యాడు. తర్వాత మనం అనుకుంటాం, అరే మరి ఈయనకి ఫెయిల్యూర్స్ లేవు అనుకుంటాం. టెస్లా కానీ ఈ స్పేస్ ఎక్స్ కానీ ఇలాంటి కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి చాలా అనుభవాలు ఎదురైనాయి, చాలా ఫెయిల్యూర్స్ ఎదురైనాయి. చాలామంది విమర్శించారు, ఇది అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి చాలామంది విమర్శించారు. అయినా కూడా ఎక్కడా కూడా ఆయన తగ్గకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళి గివప్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళి చివరికి టెస్లా అనేది ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1గా తయారు చేశాడండి. దట్ ఈస్ ద ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా అంటే ఆయన థింకింగ్ కానీ ఏదైనా కూడా చాలా పెద్ద ఆలోచనలు అన్నట్టు. అంటే ఆయన ఆలోచనలు ఏదైనా కూడా చాలా పెద్దగా ఆలోచించేవాడు. అంటే థింక్ బిగ్ అంటారు కదా, ఆ విధంగా ఆలోచించేవాడు. దాంతోపాటు ఎలాంటి సిచ్యువేషన్ కూడా గివప్ చేయకుండా ముందుకెళ్ళడమే, అంటే ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఎలాన్ మస్క్ అనే వ్యక్తి నెక్స్ట్ లెవెల్ అండి. అట్లా ఆ విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఎన్ని అపజయాలు ఎదురైనా కూడా వాటిని అన్నిటినీ అపజయాల్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి ఎలాన్ మస్క్. కాబట్టి మనం ఏంటంటే దీంట్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ ఎలాన్ మస్క్ అవ్వాలని చెప్పేసి కాదు, కనీసం ఎలాన్ మస్క్లో కొంచెం నేర్చుకున్నా కానీ దాంట్లోంచి అంటే ఎవరైనా కూడా లైఫ్లో సక్సెస్ అయిన వ్యక్తుల నుంచి మనం కొంచెం నేర్చుకోగలిగితే దాంట్లో ఒక పాయింట్ ఫాలో అయినా కూడా మనము అంత కాకపోయినా కూడా 100% మనకు ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.